అందరికీ నమస్కారం. ఈరోజు నేను చదివి వినిపించబోయే కథ పేరు కోడళ్ల తిరుగుబాటు. ఈ కథను శ్రీమతి నెమ్మాని లక్ష్మి గారు రచించారు. ఇంకా కథలోకి వెళ్దాం. ఒక గ్రామంలో ఒక అవధాన్లు గారు భార్య ఉండేవారు. వారికి ఒక పెద్ద ఇల్లు, కొంత భూవసతి ఉండేది. వారికి ముగ్గురు కొడుకులు ఉదయం ఇంటి వద్ద భోజనాలు చేసి దగ్గరలో ఉన్న పట్టణాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకుని తిరిగి చీకటి పడే వేళకు ఇంటికి వచ్చేవారు. గ్రామం గుడిలో రోజు పురాణం చెప్పేవారు. అవధాన్లు గారు భార్య సాయంకాలం వేళ పురాణం వినటానికి వెళ్ళి చీకటి పడ్డాక బస్తీ నుంచి తిరిగి వచ్చే కొడుకులతో సహా ఇల్లు చేరుకునేవారు. అవధాన్లు గారి ముగ్గురు కొడుకులకు పట్నంలోనే పెళ్ళిళ్ళు అయ్యాయి. భార్యలు కాపరానికి వచ్చారు. వాళ్ళు ముగ్గురు పట్నంలో పుట్టి పెరిగిన వాళ్ళు. భర్తలు పట్నంలోనే ఉద్యోగాలు చేస్తున్నా వాళ్ళు పల్లెటూరి జీవితం గడపవలసి వచ్చింది. ఇది వాళ్లకు నచ్చలేదు. సాయంత్రం పూట అత్తమామలు పురాణం వినటానికి వెళ్ళి చీకటి పడ్డాక తమ భర్తలతో ఇంటికి తిరిగి వచ్చే మధ్యకాలంలో ఆ తోటికోడళ్ళు తమ కష్టసుఖాలు మాట్లాడుకునేటందుకు బోలెడంత సావకాశం ఉండేది. ఈ దిక్కుమాలిన పల్లెటూళ్ళలో ఏమీ తోచదు అన్నది పెద్ద కోడలు. అవును అక్క, ఈ ముసలివాళ్ల మూలానే మన మొగుళ్ళు ఈ పల్లెటూరు వదలకుండా ఉన్నారు అన్నది రెండోది. మా ఆయన పట్నంలో ఉద్యోగం చేస్తున్నాడనే కదా నన్ను మా వాళ్ళు ఇచ్చారు. పల్లెటూరి గబ్బిలాయిలాగే బతుకుతానని తెలిస్తే మా వాళ్ళు నన్నిక్కడ ఇవ్వకనే పోదురు అన్నది మూడోది. మొగుళ్లను పోరి వాళ్ల చేత బస్తీలో కాపరం పెట్టించటం సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే అందుకు పెద్దవాళ్ళు ఎంత మాత్రమూ ఒప్పుకోరు. కొడుకులేమో తల్లిదండ్రుల మాట జవదాటరు. ఆ మాటకు వస్తే మనం మాత్రం ముసలాళ్ల మాట జవదాటుతున్నామా అన్నది ఒకతే. అందుకే మనం మరీ అలుసు అయిపోయాం అన్నది మరొకతే. వాళ్ళు చెప్పిన పనులు మనం చెయ్యకపోతే ఏమవుతుంది అన్నది మూడోది. అత్తమామల మాట వినటం లేదంటే మనవాళ్లే మనని తిడతారు అన్నది ఇంకొకతే. వాళ్ళు చెప్పిన పని చెయ్యాలి, కానీ చెప్పినంతవరకే చెయ్యాలి. ఏ పని ఆశాంతం చెయ్యకూడదు. ఇదొక రకం తిరుగుబాటు. అలా చేస్తే ముసలాళ్లకు మనతో ప్రాణం విసిగి మనని వేరే కాపరాలు పెట్టుకొనిస్తారు అంటూ పెద్ద కోడలు మిగిలిన ఇద్దరికీ ఒక పథకం చెప్పింది. అది చాలా బాగుందని, అలాగే చేస్తామని మిగిలిన కోడళ్ళు కూడా అన్నారు. ముగ్గురు కోడళ్ళు తిరుగుబాటు ప్రారంభించారు. అత్తగారు ఒక కోడలిని ఇల్లు చిమ్మమనేది. ఆ కోడలు ఈ గదిలో దుమ్ము ఆ గదిలోకి, ఆ గదిలో దుమ్ము ఈ గదిలోకి చిమ్మి ఇల్లు చిమ్మాను అత్తయ్య అనేది. మామగారి మడిబట్ట ఆరవేయమంటే మరో కోడలు బట్టను ఉన్న పళంగానే ఆరేసేది. అదేమంటే మామగారు మడిబట్టను ఉతికి ఆరేయమనలేదే అనేది. అత్తగారు ఏ కోడలినన్నా అంట్లు తోమమంటే ఆ కోడలు అంట్లు తోమి కడగకుండా వదిలేసేది. ఆ కోడళ్ల తిరుగుబాటు చాలా దాకా వెళ్ళింది. అత్తగారు మామగారికి అన్నం పెట్టమంటే విస్తట్లో అన్నం మాత్రమే పెట్టి కూర పప్పు పచ్చడి వేసేవాళ్ళు కారు. పొయ్యి మీద నుంచి అన్నం గిన్నె దింపమంటే దింపి కట్టెలు ఆర్పేవాళ్ళు కారు. పొయ్యి మీద ఏదన్నా మాడుతున్నదేమో చూడమంటే మాడేదానికేసి చూసి ఊరుకునేవారు. కోడళ్ల ఈ ప్రవర్తన ముసలివాళ్లకు చాలా బాధాకరంగా పరిణమించింది. వాళ్ళు కోడళ్లను ఏమీ అనక కొడుకులతో చెప్పుకున్నారు. కొడుకులు అంతా విని మీరేమీ దిగులు పడకండి, వాళ్ల సంగతి మేము చూస్తాం అన్నారు. వాళ్ళు ముగ్గురు తమలో తాము మాట్లాడుకున్నారు. వాళ్ళు తమ తమ భార్యలను సంక్రాంతి పండగ రాబోతున్నది, ఏం కావాలి అని అడిగారు. నాకు కంచిపట్టు చీర అంటే ఎంతో ఇష్టం అన్నది పెద్ద కోడలు. నాకు బంగారు గాజులంటే తగని మోజు అన్నది రెండో కోడలు. నాకు చంద్రహారం మీద అమితమైన సరదా అన్నది మూడో కోడలు. ఇది జరిగాక ముగ్గురు కోడళ్ళు సంక్రాంతి పండగ కోసం ఆత్రంగా ఎదురు చూడసాగారు. మధ్య మధ్య వాళ్లకు అనుమానం వస్తూ ఉండేది. పెద్ద కోడలు తాను కోరిన కంచిపట్టు చీర ఏ రంగుదో చెప్పలేదు. రెండో కోడలు తనకే రకం బంగారు గాజులు కావాలో చెప్పలేదు. మూడో ఆవిడ చంద్రహారం బిళ్ళలు గుండ్రంగా ఉండాలో కోలగా ఉండాలో చెప్పలేదు. వాళ్ళ భర్తలు మళ్ళీ ఆ విషయం ఎత్తనేలేదు.
ఇంతలో సంక్రాంతి రానే వచ్చింది. పండగ ముందు రోజు ముగ్గురు కొడుకులు ఏవేవో తెచ్చారు కూడా. పండగ రోజు కోడళ్ల ఆనందం చెప్పనలవి కాదు. అందరూ సావిట్లో కూర్చుని ఉండగా పెద్ద కొడుకు కంచిపట్టు చీర తెచ్చి తల్లికిచ్చి, అమ్మా, నువ్వు ఈ పట్టుచీర కట్టుకో, నా భార్య సంతోషిస్తుంది, దానికి కంచిపట్టు చీర ఇష్టంట అన్నాడు. దానికిష్టమైతే దానికే ఇవ్వకపోయావా అన్నది తల్లి. ఏం కావాలి అని అడిగానమ్మా, కంచిపట్టు చీర తనకు ఇష్టం అన్నది, కానీ కావాలని అనలేదు అన్నాడు పెద్ద కొడుకు. రెండో కొడుకు తల్లికి బంగారు గాజులిచ్చి, పెట్టుకోమ్మా, నీ కోడలికి ఇవంటే తగని మోజుట అన్నాడు. మూడో కొడుకు తల్లికి చంద్రహారం ఇచ్చి అలాగే అన్నాడు. ముగ్గురు కోడళ్ల ముఖాలు అవమానంతో ముడుచుకుపోయాయి. వాళ్ళు దుఃఖం ఆపుకోలేకపోయారు. వాళ్ళు అత్తమామల కాళ్ల మీద పడి తమకు తగిన శిక్షే అయ్యిందని క్షమించమని అన్నారు. అత్తగారు కోడళ్లను బుజ్జగిస్తూ, మీ వస్తువులు మీరు తీసుకోండర్రా, ఈ వయసులో నాకు అవన్నీ కావాలా అన్నది. అటు తరువాత ఆ కోడళ్ళు అత్తమామలను తల్లిదండ్రుల కన్నా ఎక్కువగా చూసుకుంటూ బుద్ధిగా మసులుకున్నారు. ఈ కథ ఇంతటితో సమాప్తం. నమస్కారం.